హై గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ట్రూ లవర్ ప్రీమియర్ షో చూసాను. ఇది వచ్చేసి టోటల్ ప్యూర్ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీ అనమాట. ఇది వచ్చేసి టూ రిలేషన్ అండ్ టూ రియలిస్టిక్ అండ్ టూ గుడ్. అదే ఈ ట్రూ లవ్ స్టోరీ అనమాట. ఈ ఫిలిం చాలా వరకు యూత్ కి చాలా కనెక్ట్ అవుతుంది. యూత్ లో ఉన్న లవర్స్ కానీ అండ్ లవ్ ఫెయిల్యూర్స్ కానీ వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది ఈ స్టోరీ. ఇప్పుడు నడుస్తున్న ఇన్స్టాగ్రామ్, ఈ సోషల్ మీడియా, వీటికి సంబంధించిన వాటిలో అన్నింటిలో కలుపుకొని కొన్ని చేసే అబద్ధాలు అవన్నీ కలిపి వస్తాయి. సో వాళ్ళకి ఏమనిపిస్తుంటే నేను ఇలా లైఫ్ లో చేశాను అనే ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా కలుగుతుంది అనమాట. అది పక్కన పెట్టేస్తే నార్మల్ ఆడియన్స్ కి అంత కనెక్ట్ కాకపోవచ్చు. ఎందుకనంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం మాటలే ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ కల్ట్ మేకింగ్ అన్నమాట. చాలా రియలిస్టిక్ ఉంటుంది కాబట్టి మనకి చాలా బోర్ అనేది ఫీల్ అవుతాం 100%. మానిటైజేషన్ లాగా వచ్చే సాంగ్స్ కూడా కొన్ని బాగున్నాయి సాంగ్స్. అండ్ పర్ఫార్మెన్స్ బైగా చూసుకుంటే హీరో పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్ అనమాట. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా చేశాడు. అండ్ హీరోయిన్ ఫస్ట్ హాఫ్ మొత్తం అంత అలా వెళ్ళిపోతున్న సెకండ్ పార్ట్ లో వచ్చే నటన మాత్రం అద్భుతంగా చేసింది హీరోయిన్. సో వీళ్ళిద్దరి మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది నటన. లవ్ కి ఎవరైతే దగ్గరగా ఉంటారో వీళ్ళ నటనలకి మాత్రం ఖచ్చితంగా ఒక అట్రాక్ట్ అయిపోతారు అన్నమాట. కథ మనకి రొటీన్ రెగ్యులర్ స్టోరీనే. సేమ్ మనకు అర్జున్ రెడ్డి అండ్ బేబీ లాంటి వాటిలో మనం చూసే ఉంటాం ఇలాంటి స్టోరీ. సేమ్ రిపీటెడ్ స్టోరీనే, కొత్తగా అయితే ఏం ప్రెజెంటేషన్ చేయలేదు. బట్ కాకపోతే వాటితో పోలిస్తే ఇది ఒక 2 వేలో చూపించారు. అంటే అర్జున్ రెడ్డిలో బౌత్ లవ్ స్టోరీ చూపించిన బట్ మనకి మేల్ లవ్ స్టోరీ డామినేషన్ చేసింది. అండ్ బేబీలో మనకి మేల్ లవ్ స్టోరీ అనేది చాలా పాజిటివ్ గా చూపించి ఫీమేల్ లవ్ స్టోరీ కొంచెం నెగిటివ్ గా చూపించారు. బట్ ఈ ట్రూ లెవెల్ లో మాత్రం ఇద్దరిని పాజిటివ్ అండ్ నెగిటివ్ గా చూపించారు. అది నాకు నచ్చింది ఈ ఫిలిం లో. అండ్ ఎండింగ్ కూడా చాలా పాజిటివ్ గా ఎండ్ చేశారు. బట్ కాకపోతే ఆ ఎండింగ్ మన తెలుగు ఆడియన్స్ అనేది అంత యాక్సెప్ట్ చేయరన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమిళ్లో చేశారేమో బట్ ఇక్కడ అంత చేయరు. మొత్తం అన్ని కలుపుకొని చూసుకుంటే మాత్రం వాళ్ళు తమిళ్లో ఏదైతే హైప్ క్రియేట్ చేశారో, ఏదైతే లేపారో ఫిలిం ని, ఆ లేపినంతగా అయితే ఖచ్చితంగా నాకైతే వర్కౌట్ అవ్వలేదు. నేను చూసినంతసేపు అరే చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చాను, ఏంటి ఎక్కడ కూడా ఎమోషన్ అనేది ఇంకా పండట్లేదే, ఎమోషన్ అవ్వట్లేదే నేను అనే ఫీల్ లో నేను ఉన్నాను. కొంచెం డిసప్పాయింట్ అనిపించింది ఫిలిం చూసాక. ఫస్ట్ పార్ట్ అంతా నార్మల్ గా వెళ్ళిపోయింది. సెకండ్ పార్ట్ లో కొంచెం కామెడీ అండ్ ఎమోషన్ యాడ్ చేశారు. బట్ కాకపోతే మనం అది ఫీల్ అవ్వలేదు అనమాట. అండ్ ఎండింగ్ కూడా కొంచెం డిసప్పాయింట్ అనిపించింది. సో ఇవన్నిటి పరంగా చూసుకుంటే మాత్రం నాకైతే నచ్చలేదు గైస్. లేదు ఒకవేళ వెళ్ళి మీరు చూస్తారు అంటే మాత్రం మీ ఇష్టం. అండ్ ఒకవేళ మీరు మూవీ చూస్తే మాత్రం మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై బై.